ఇక 5వ కంటెస్టెంట్గా ఆదిత్య ఓం ఎంటర్ అయ్యారు. లాహిర్ లాహిర్ లాహిర్లో సినిమాలో హీరో ఆయన. సో ఆయన పుట్టింది కాశీ, యూపీలో పెరిగారు. సినిమాల కోసం ముంబై వెళ్ళారు. థియేటర్ ఆర్ట్స్ చేశారు. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసి సీరియల్ యాక్టర్గా ఆయన ముందుకు వెళ్ళారు. ఇక తెలుగులో వైవిఎస్ చౌదరి గారు అవకాశం ఇవ్వడంతో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చారు. తెలుగు వారికి పరిచయం అయ్యారు ఆయన. ఇక 2005 తర్వాత మాత్రం ఆయనకు డార్క్ పీరియడ్ స్టార్ట్ అయింది. 4-5 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. చాలా వరకు డిప్రెషన్లోకి గురయ్యారు ఆయన. 4 రోజులు రూమ్ నుంచి బయటకు రాలేదనే విషయాన్ని కూడా తెలియజేశారు. మొత్తానికి 2 సంవత్సరాల పాటు ఇంట్లో ఉన్నానని, అలాంటి అవకాశాలు రాలేదనే విషయాన్ని కూడా తెలియజేశారు ఆదిత్య ఓం. ఇక 2 సంవత్సరాలు ఇంట్లోనే ఉన్నానని, తర్వాత జీవితం ఓ పోరాటం లాంటిదని, తిరిగి ముంబై వచ్చేసాననే విషయాన్ని తెలియజేశారు. 2010 నుంచి మళ్ళీ సెకండ్ కెరియర్ మొదలుపెట్టారు ఆయన. ప్రొడక్షన్ మేనేజర్గా మొదలైన ఆయన ప్రస్థానం తర్వాత ఆయన వరుసగా కాంటాక్ట్స్ పెంచుకున్నారు. హిందీ సినిమా ఇండస్ట్రీలో ఆయనకు మంచి అవకాశాలు వచ్చాయి. 4 హిందీ సినిమాలు కూడా ఆయన డైరెక్ట్ చేసే స్థాయికి ఎదిగారు. అంతేకాదు మంచి అవార్డులు కూడా పొందారు. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే చెరువుపల్లి అలాగే కొత్తపల్లి 2 గ్రామాలని దత్తత తీసుకొని అక్కడ తన టీంతో సోషల్ వర్క్ కూడా స్టార్ట్ చేశారు ఆయన. సో ఇది నాకు చాలా ఆనందం కలిగించిందనే విషయాన్ని కూడా తెలియజేశారు. సో ఇక బిగ్ బాస్కి ఎందుకు వస్తున్నాననే విషయాన్ని గురించి చూస్తే రీబర్త్ కోసం ఇక్కడికి వస్తున్నాననే విషయాన్ని ఆయన తెలియజేశారు. సో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మళ్ళీ ఆయనకు అవకాశాల కోసం అనేది ఆయన వస్తున్నారనేది కూడా పక్కాగా తెలుస్తోంది. ఇక వారి కుటుంబంలో అందరూ కూడా సెటిల్ అయిన వారే, బాగా చదువుకున్న వారే అని తెలుస్తోంది. ఇక ఆయన బడ్డీ కోసం చూసుకున్నట్లయితే సో బ్యూటిఫుల్ స్మైల్ అలాగే తెగింపు, ముక్కుసూటి మనిషి. సో ఆ బడ్డీ కోసం అయితే ఎదురు చూడడం జరిగింది. సో ఇక 6th కంటెస్టెంట్గా వచ్చారు నటి సోనియా. సో ఆమె 9 మంత్ థియరీ గురించి చెప్పారు నాగార్జునతో, అలాగే లిట్మస్ పీరియడ్ గురించి కూడా తెలియజేశారు. సో బిగ్ బాస్కి ఎందుకు వచ్చారు, ఈ అవకాశం గురించి చెప్తే, నాకు ఒక మంచి అవకాశం వచ్చింది, అందుకే నేను బిగ్ బాస్కి రావడం జరిగింది. కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న ఇలాంటి ఆపర్చునిటీ చాలామందికి రాదు. సో నేను దీన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాననే విషయాన్ని తెలియజేశారు. అలాగే హౌస్లో ఫ్రెండ్షిప్ ఖచ్చితంగా ఉండాలి, ఫ్రెండ్స్ కనెక్షన్ అనేది మెయింటైన్ చేస్తానని, మంచి స్నేహం కూడా ఉండాలనే విషయాన్ని కూడా తెలియజేశారు. అలాగే సోనియాలో కలరీ అలాగే కరాటీ కూడా ఆమె నేర్చుకుంది. ఈ విషయంలో ఆమె చాలా తెగింపు, నాకు ధైర్యం ఉందనే విషయాన్ని కూడా ఆమె తెలియజేసింది. అలాగే దర్శకుడు వర్మ ఆమెకు సపోర్ట్గా మాట్లాడిన వీడియోని అయితే నాగార్జున ప్లే చేశారు. సో సపోర్ట్ అనేది డైరెక్టర్ వర్మ గారి నుంచి పూర్తిగా ఉందనేది కూడా ఈ వీడియోలో అయితే తెలియజేశారు. మొత్తానికి ఇప్పటివరకు 6 కంటెస్టెంట్స్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారు.